అందరికీ నమస్కారం. జై గోవిందరాజ స్వామి, జై జై గోవిందరాజ స్వామి, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. అశేషమైనటువంటి భక్తజనులందరికీ కూడా తెలియజేయనిది ఏమనగా, వచ్చే గురు పౌర్ణమి ఎల్లుండి గురువారం రోజు సాయంత్రం 6 గంటలకు మన గోవిందరాద్రి గుట్ట వద్ద నుంచి గిరి ప్రదర్శన కార్యక్రమం ఉంటుంది. ఇట్టి కార్యక్రమంలో ఈసారి విశేషంగా గోవులతో గోవిందుడు అనే ఒక కాన్సెప్ట్తోని ఇక్కడ స్థానికంగా గోవిందాద్రి గోశాల నుండి గోవులు కూడా మన గోవిందుని యొక్క గిరి ప్రదక్షిణలో భాగంగా మనతో పాటుగా అవి కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్నాయి. కాబట్టి విశేషంగా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా భక్తులందరూ కూడా ఆదరిస్తున్నారు. కాబట్టి అశేషమైనటువంటి ప్రజలందరూ కూడా స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి సేవాదల్ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారు చేస్తున్నటువంటి కృషి, వారు నిబద్ధతతోని ఇక్కడ పట్టుదలతోని చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా సర్వదా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, ఎండోమెంట్ వాళ్ళు అందరూ కూడా వారికి సహకరిస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, వారు ఇలానే ప్రతి కార్యక్రమాన్ని గోవిందరాజుల గుట్టపైన చేస్తున్నటువంటి కృషిని కూడా అమోఘంగా మనము కొనియాడాల్సిన అవసరం ఉన్నది. కావున ఈ యొక్క గురు పౌర్ణమి నాడు, ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి, ఆ రోజు సాయంత్రం 6 గంటలకు భక్తులు, అలాగే స్థానికంగా ఉండే మహిళలు, ఎక్కడెక్కడి నుంచి కూడా మహిళలందరూ వస్తున్నారు. కాబట్టి మన యొక్క గోవిందరాల గుట్ట ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలందరూ కూడా గిరి ప్రదక్షిణ ఏ ఏ ప్రాంతాల్లో అవుతుందో, దేవిటాకిస్ ముందు లైను, అలాగే మన సుభాష్ సర్కిలు, కూరగాయల మార్కెట్ లైను, ఇవన్నింటి గుండా మనకు బస్టాండ్ నుంచి మళ్ళీ కమాన్ లోపటి నుంచి మనకు ఇక్కడికి గోవిందరాద్రి గుట్టకు చేరుకుంటుంది. కాబట్టి ఆ బాటలో వెళ్తున్నటువంటి వీధుల్లో మనము ముగ్గులతోని, రంగవల్లులతోని స్వామివారి యొక్క రథయాత్రకు మనం స్వాగతం పలకాలని మీకు మనవి చేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మనం పాల్గొనడమే కాదు, భక్తి శ్రద్ధలతోని స్వామివారికి స్వాగతం పలుకుంటూ గోవిందనామాన్ని జపిస్తూ మనందరం కూడా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, మీ కార్పొరేటర్ చిత్తాకుల అనిల్ కుమార్ మనవి.